అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కస్టోడియల్ టార్చర్ కేసు పెట్టి రేపటికి 5 సంవత్సరాలు అవుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. తన కేసులో 3వ ముద్దాయిగా వైఎస్ జగన్ ఉన్నారని చెప్పారు. కూటమి హయాంలో అయినా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన రుణాల గురించి కానీ, ఆయన చేసిన దారుణాల గురించి కానీ, దారుణాలు అన్నీ నేను ఈ సోకాల్డ్ వ్యక్తులు ఎవరో కూడా 4 సంవత్సరాలు అంటే 2020 ఏప్రిల్ నుంచి స్ట్రాంగ్గా మొదలుపెట్టాను. నేను రచ్చబండ రూపంలో తనను ఓడించే వరకు మాట్లాడుతూనే ఉన్నా. 2 సంవత్సరాలు నేను ఒక్కనే మాట్లాడా. 2 సంవత్సరాల తర్వాత ఇంకొద్ది మంది మాట్లాడారు. కానీ ఓడించే వరకు నేను మాట్లాడుతూనే ఉన్నా. నా ఆశయం నెరవేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. నా కస్టోడియల్ టార్చర్ కేసుని నేను వదిలేలా. జగన్మోహన్ రెడ్డి, సునీల్ కుమార్ వీళ్ళు ఉన్నారు అందులో. అది నేను వదలకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అడుగుతూనే ఉన్నా.